సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఈజీ మనీ కోసం అలవాటు పడి దొంగగా మారాడు ఓ యువకుడు. ఏటీఎం ఆపరేట్ చేయరాని వ్యక్తులను టార్గెట్ చేసుకొని పాస్వర్డ్ తెలుసుకొని వారి కార్డులను తారుమారు చేసి వారి అకౌంట్లోని సొమ్మును డ్రా చేస్తూ చివరకు పట్టుబడ్డాడు. జూలపల్లి మండలం తెలుగుంట గ్రామానికి చెందిన పూరేల బుచ్చయ్య అనే యువకుడు ఈజీ మనీ కోసం ఏటీఎం దొంగగా మారాడు. నిరక్షరాస్యులను టార్గెట్ చేసుకుని ఏటీఎం కార్డులను తారుమారు చేసి డబ్బులను డ్రా చేస్తూ చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. గురువారం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో ఏటీఎం దొంగను అరెస్టు చూపారు పెద్దపల్లి డీఎస్పీ వేణుగోపాలరావు. ఆయన వెంట సిఐ ఎస్ఐలు ఉన్నారు. ప్రైవేటు స్కూళ్లలో మానవ విలువలు పూర్తిగా అడుగంటిపోయాయన్నారు పెద్దపల్లి డీఎస్పీ వేణుగోపాలరావు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఐసో టీమ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పలకలు బలపాలు పంపిణీ చేశారు. అన్నిటికంటే ముఖ్యమైన మానవ విలువలు. ఆ మానవ విలువలు ప్రైవేట్ స్కూల్ లోపల పూర్తిగా అడుగంటిపోతున్నాయి. గవర్నమెంట్ స్కూల్ లోపల ఒక మంచి వాతావరణం ఉంటుంది. సోషల్ ఇంటరాక్షన్ బ్రాడ్ గా ఉంటుంది. అన్ని రకాల సెక్షన్స్ సొసైటీలో ఉన్న ప్రతి క్యాస్ట్ వాళ్ళతో ప్రతి ఈ ఎకనామికల్ సెక్షన్ తో కూడా ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఆ వ్యక్తి రేపు పెద్ద పెరిగిన తర్వాత కూడా అందరితో కూడా ఈక్వల్ ఇంటరాక్ట్ అవుతారు. అందరితో కూడా మానవ సంబంధాలు సరిగా పకడ్బందీగా కలిగి ఉంటాడు. ఆరోగ్యకరమైన మానవ సంబంధాలు కలిగి ఉంటాడు. మానసికంగా సరిగా ఉంటాడు. శారీరకంగా సరిగా ఉంటాడు. సో ఈ సందర్భంగా అందరికీ కూడా ముఖ్యంగా పాత్రికేయులకు విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ హైలైట్ చేసి మన ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల లోపల అటెండెన్స్ వృద్ధి చేయడం, అలాగే వీధి పాలన కానీ ఎవరైనా పాఠశాల కావాలంటే వాళ్ళని ప్రోత్సహించడం మా కానిస్టేబుల్లకు మా ఎస్ఐలందరూ కూడా విజ్ఞప్తి. ఎక్కడైనా పాలన పడ్డట్టయితే మనం ఇమీడియట్ గా ఘనశ్యామ రోజా గారికి చెప్పి వారిని బడికి పంపే ప్రయత్నం చేయాలి. ఘనశ్యామ రోజా గారు కూడా కేవలం స్టాటిస్టిక్స్ ఇస్తే మాత్రమే కాకుండా దీన్ని మనస వాచకరమైన చేయాలని ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధికి పాటుపడాలన్నారు సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్, ఎంపీపీ పారుపల్లి రాజేశ్వరి వైకుంఠపతి. సుల్తానాబాద్ లోని అంబేద్కర్ నగర్ లో 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్ పనులను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు ఉన్నారు. నిధుల వర్షం ఈ సుల్తానాబాద్ గ్రామంలో ఒక ఫ్లో లెక్క మరి నిధులు వచ్చి సుల్తానాబాద్ గ్రామాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దడానికి మరి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకు నేను గ్రామ పంచాయతీ ప్రజల పక్షంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేమందరము కూడా కలిసికట్టుగా గ్రామ అభివృద్ధి ధ్యేయంగా మేము మొన్నటి వరకు వివిధ పార్టీలో ఉన్నప్పటికీ మేము ఈ రోజు నుండి అభివృద్ధిలో భాగం పంచుకోవడానికి అన్ని మర్చిపోయి అభివృద్ధి ధ్యేయంగా ప్రజలే ధ్యేయంగా మేము పనిచేయడానికి ఎందుకంటే ప్రజలు ఎన్నుకోబడినటువంటి పాలకులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం కాబట్టి మేమందరం కూడా కలిసికట్టుగా గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ గ్రామంలో ఉండబడేటువంటి మౌలిక వసతులను మరి అన్నిటిని కూడా గుర్తించి మేము అందరము ప్రజాప్రతినిధులు అందరం కూర్చుండి ఒక ప్రణాళిక తయారు చేయడానికి 14వ తారీఖు నాడు కూడా మరి గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క గ్రామ సభలో ప్రజలు కూడా వివిధ వార్డులలో కావాల్సినటువంటి సమస్యల మీద ఆ రోజు ఆ ప్రణాళికల్లో పొందుపరచడానికి వారి అభిప్రాయాలు కూడా తెలుపవలసిందిగా కోరుచు
ఉన్న పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అందరం కూడా సర్పంచే గాని, జడ్పీటీసీ గాని, వార్డు మెంబరే గాని, ఎంపీటీసీ గాని అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి సుల్తానాబాద్ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరం కూడా కంకణగడ్డం పట్టుకున్నాము. మరి ఈ యొక్క సుల్తానాబాద్ ప్రజలందరూ కూడా తెలియపరిచేది ఏమనగా, నేను మా మండల పరిషత్ నుంచి వచ్చే నిధులన్నీ కూడా ముందుగా అత్యవసరమైన కార్యక్రమాలకు పెడతాను. ఇక్కడ సుల్తానాబాద్ లోపల తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. క్లిష్టమైన పరిస్థితిలో తాగునీటి దానిపైన నేను శ్రద్ధ వహిస్తాను. మరియు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ వాళ్లకు ప్రభుత్వం నుంచి పథకాలను తప్పనిసరిగా నేను అర్హులైన లబ్ధిదారులకు చెందేందుకు నేను ముందు ఉంటానని మీ అందరు కూడా హామీస్తున్నాను. ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ సుల్తానాబాద్ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. తెలంగాణలోని ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు యూత్ కాంగ్రెస్ నేత ఊట్ల వరప్రసాద్. నిండు పార్లమెంట్లో పోలవరంపై ఎన్డీఏ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి 7 మండలం అంటే సుమారు 211 గ్రామాలను ఈరోజు మరి పోలవరం ముంపు గ్రామాలను అన్నింటినీ కూడా ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ తీసుకురావడం ఇది నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయంగా మేము భావిస్తూ ఈ యొక్క నిర్ణయాన్ని ఖండిస్తా ఉన్నాం. అలాగే ఈరోజు 3 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ, ఈరోజు ఒరిస్సా కానీ, తెలంగాణ కానీ ఈ 3 ప్రాంత ప్రజల అభిప్రాయాలను సేకరించకుండా, ఈ 3 ప్రాంత ప్రభుత్వాలతో చర్చించకుండా ఇలాంటి హర్రీబర్రీగా ఇంత తొందరగా అనవసరంగా ఇంత ఆర్భాటంగా ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారో కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇది 3 ప్రాంత ప్రజల ప్రయోజనాలను మరి కలిగి ఉంది కాబట్టి ఇది 3 ప్రాంత ప్రజలతో చర్చించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం అనవసరంగా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం గత కొన్ని రోజులుగా మరి తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో ఇవి ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటా ఉన్నారు. వారి నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్నారు. కాబట్టి మరి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి మరి నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇలాంటి నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మరి ప్రభుత్వం మీద చెడ్డ పేరు తీసుకొచ్చుకోవడం కాబట్టి ఇట్లాంటి పనులు మానుకొని మరి సమయోచితమైనటువంటి ఆలోచనలతో ప్రజలను పాలించి మరి ముందుకు నడవాలని చెప్పి ఈ సందర్భంగా వృద్ధులు, వికలాంగుల పెన్షన్లు పెంపుదల చేయాలని నిరసిస్తూ గత 7 రోజులుగా సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు విహెచ్పిఎస్ నేతలు. ప్రభుత్వం వెంటనే హామీలను అమలుపరచాలని డిమాండ్ చేశారు. పింఛన్ వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇవాళకి నిరాదీక్షలు వికలాంగుల వితంతులై 8వ రోజుకు చేరినది. గవర్నమెంట్ వెంటనే ఈ యొక్క నిరాదీక్షలను స్పందించి వారి యొక్క డిమాండ్లను నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంఆర్పీఎస్ వికలాంగుల హక్కులను వెంటనే అమలుపరచాలి. వికలాంగులకు ఇస్తానన్న 1500 రూపాయలు, వృద్ధులకు, వితంతులకు ఎప్పుడు ఏ డేట్ నుంచి ఇస్తారో మీరు మాకు దయచేసి మీరు తెలుపగలరని మా వికలాంగుల సంఘం తరఫున నేను కోరుతున్నాను. వృధా పింఛన్లు ముండబడ్డకు ముసలోళ్ళకు 1000 రూపాయలు కావాలి. వృధా పింఛన్ 1000 రూపాయలు కావాలి. మాకు వికలాంగులకు 1500 కేసీఆర్ ఇస్తానన్నాడు. మరి ఏ నెల తేటు పెట్టలే. అట్టిగా ఆగాయికి అన్నాడు కానీ ఏ నెల తేటు పెట్టలే. మరి మాకు అత్తలేవు. ఇంకా మొన్నటి నెల ఇస్తానన్నారు, ఇస్తలేవు. ఇప్పటికి కూడా ఇంకా 500 వేస్తున్నాయి వృద్ధులకు పింఛన్లు. 200
వృద్ధులకు 200 వస్తున్నాయి, వికలాంగులకు 500. మరి 1500 అన్నాడు. ఎప్పుడు ఇచ్చేది తెలుస్తలేదు. మాకు వెంటనే మాకు చెయ్యాలి, అమలు చెయ్యాలి మాకు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.